Okay, good morning students. Yesterday class, so we completed some numerical problems about work energy theorem, and also 6 applications are also completed. Now let us discuss remaining applications, okay, and more some problems. So మనం ఎస్డే క్లాస్లో 6 అప్లికేషన్స్ కంప్లీట్ అయిందనా, ఇంకొక 4 అప్లికేషన్స్ ఉంటాయి, అవి కూడా చెప్పేస్తాను. దీస్ ఆర్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టు సాల్వ్ ది న్యూమరికల్ ప్రాబ్లమ్స్. ఓకే, ఏ పైల్ డ్రైవర్ ఆఫ్ మాస్ m dropped from a height h above the ground. On reaching the ground, it penetrates in a sand through a distance of s. Okay, and then stops finally. ఏమన్నాడంటే ఇక్కడ ఏ పైల్ డ్రైవర్ ఆఫ్ మాస్ ఇచ్చాడు రా m. పైల్ డ్రైవర్ అంటే జస్ట్ స్టోన్ అనుకుంటారా. సో ఇది హెచ్ హైట్ని ఇంకా ఫాలో అవుతుందా, శాండ్లో ఫాలో అయింది. ఓకేనా, శాండ్ ఇది. సో శాండ్లో ఫాలో అయిందా. ఓకే, ఫైనల్గా ఏమైందో ఇది, ఫైనల్లీ ఇట్ బికమ్స్ రెస్ట్. ఫైనల్ వెలాసిటీ వచ్చి 0. ఎంత డిస్టెన్స్ శాండ్లో ఫాలో అయిందనా, ఎస్. ఓకే, సో ఎప్పుడైతే శాండ్లో ఫాలో అయిందో ఇక్కడ రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ది శాండ్ అపోజ్ చేస్తూ ఉంది. రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ది శాండ్ అపోజ్ ద మోషన్ ఆఫ్ ద like stone. Okay, so due to that finally it will rest, finally it will stop. Okay, what is the resistance offered by the sand అడిగాడు. ఎంత ఫోర్సు శాండ్ వల్ల ఈ స్టోన్ మీద అప్లై అవుతుంది, దట్ ఈస్ ద క్వశ్చన్ రా. ఓకేనా. సో ఇక్కడ ఒకసారి చూస్తే బాడీ ఫాలింగ్ డౌన్వర్డ్స్, ఇనిషియల్లీ వెలాసిటీ 0. ఓకేనా. అకార్డింగ్ టు వర్క్ ఎనర్జీ థియరం ఒకసారి చూద్దాం. బిఫోర్ దట్, సో ఇక్కడ చూడండి, ఇనిషియల్ వెలాసిటీ 0 కదా, వచ్చే కొద్ది ఏమవుతుంది, వెలాసిటీ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు దీని ఫైనల్ వెలాసిటీ ఎంత, ఫైనల్ వెలాసిటీ యూజింగ్ ది ఈక్వేషన్ ఆఫ్ మోషన్ v² is equal to u² plus 2, ఆఫ్ కోర్స్ అండర్ గ్రావిటీ కాబట్టి 2gh తీసుకుందాం. సో v² is equal to ఏమవుతుంది, ఇది 0 ప్లస్ 2gh, v is equal to square root of 2gh. అంటే బిఫోర్ టచింగ్ ద స్టాండ్ దాని వెలాసిటీ ఇదిరా ఎంత, బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2gh, స్క్వేర్ రూట్ ఆఫ్ 2gh. ఓకే, ఫర్ శాండ్కి వచ్చి ఇదే ఇనిషియల్ వెలాసిటీ అవుతుంది. ఫైనల్ వెలాసిటీ ఎంత, 0 ఫర్ శాండ్కి. ఓకే, ఇప్పుడు చూద్దాం మనం. సో ఇక్కడ మనకి అకార్డింగ్ టు వర్క్ ఎనర్జీ థియరం, సో ఆల్రెడీ వి నో దట్ work energy theorem, net work done is equal to change in kinetic energy. ఓకేనా. అకార్డింగ్ టు వర్క్ ఎనర్జీ మనం చెప్పుకుంటే అప్లికేషన్స్ ఆఫ్ వర్క్ ఎనర్జీ థియరం. సో నెట్ వర్క్ డన్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కినెటిక్ ఎనర్జీ, బాగానే ఉంది. సో ఇక్కడ నెట్ వర్క్ డన్ అంటే ఏంద్రా, ఏ వర్క్ చేస్తే చూడండి దీని మీద, ఒకటి గ్రావిటేషన్ ఫోర్సు, ఇంకోటి రెసిస్టెన్స్ డ్యూ టు శాండ్. సో నెట్ వర్క్ డన్ వచ్చి ఒకటి గ్రావిటేషన్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది, ఇంకోటి వర్క్ డన్ బై resistance. A resistance రా, resistance due to sand. Okay, that is equal to final kinetic energy minus initial kinetic energy of mu² by. ఓకే నానా. ఒకసారి చూద్దాం, ఇక్కడి నుంచి ఇక్కడికి ఫాలో అయింది. అల్టిమేట్గా చూస్తే నేను మనం ఏం కనుక్కోవాలంటే FR కనుక్కోవాలి. సో ఇక్కడ చూడండి, వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ తీసుకుంటే గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్స్ డౌన్వర్డ్ డైరెక్షన్, బాడీ ఫాలింగ్ ఆల్సో డౌన్వర్డ్ డైరెక్షన్, రెండు కూడా సేమ్ డైరెక్షన్ కాబట్టి జనరల్ ఫార్మ్ అయిందిరా, వర్క్ డన్ ఈక్వల్ టు FS cos θ అనేగా. ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ డౌన్ ఏ ఉంది, డిస్ప్లేస్మెంట్ డౌన్ ఏ ఉంది, θ ఎంతనా 0 డిగ్రీ. ఇక్కడ బాడీ ఫాల్ అవుతుంది అండర్ గ్రావిటీ, డిస్ప్లేస్మెంట్ కూడా డౌన్వర్డ్సే ఉంది. ఓకే, θ ఈక్వల్ 0 కాబట్టి వర్క్ డన్ బై గ్రావిటేషన్ ఫోర్స్ ఎంత అయింది, mg. ఎస్ అంటే ఎంత, టోటల్ h ప్లస్ s. This is the work done by gravitational force.
ఓకే రాస్తాను బాయ్. ఎంజీ హెచ్ ప్లస్ ఎస్, హెచ్ హైట్, ఎస్ డిస్టెన్స్ ట్రావెల్ విత్ బాడీ త్రూ శాండ్. ఓకేనా? ఓకే ప్లస్ ఇదేంటిది వర్క్ డన్ బై రెసిస్టెన్స్. ఏది రెసిస్టెన్స్ బై శాండ్, రెసిస్టెన్స్ బై శాండ్ అన్న. ఇక్కడ చూడండి రెసిస్టెన్స్ ఎటు ఉందిరా, పైకి ఉంది. బాడీ ఎటు డిస్ప్లేస్ అవుతుంది, డౌన్. థీటా ఎంత 180. అప్పుడు ఆటోమేటిక్ కాస్ 180 ఎంత అయింది, మైనస్ అయింది ఇక్కడ, మైనస్. సో ఇక్కడ ఏమవుతుంది ఆటోమేటిక్గా మైనస్ ఎఫ్ఆర్. ఎఫ్ఆర్ రాస్తున్నారా, ఏది వర్క్ డన్ బై రెసిస్టెన్స్, ఫోర్స్ బై రెసిస్టెన్స్. ఓకే రెసిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ఎంత డిస్ప్లేస్ అయింది ఇందులో, ఎస్. అర్థమైందా ఈ మైనస్ ఎట్ వచ్చిందో? ఫోర్స్ బై శాండ్ ఆపోజిట్ ఉంది, డిస్ప్లేస్మెంట్ డౌన్ ఉంది. శాండ్ దాన్ని అపోజ్ చేస్తుంది కాబట్టి ఫోర్స్ అప్వర్డ్స్, డిస్ప్లేస్మెంట్ డౌన్వర్డ్స్ ఉంది కాబట్టి థీటా వాల్యూ ఎంత, ఇది స్టాండర్డ్ ఫార్ములా. ఇది థీటా వాల్యూ ఎంత 180 అవుతుంది, కాస్ 180 మైనస్ 1 అవుతుంది. డబ్ల్యూ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ఎస్. మైనస్ ఎఫ్ అంటే ఎఫ్ఆర్ రాశారా బై, దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ బై శాండ్, రెసిస్టెన్స్ ఫోర్స్, అండ్ ఎస్ ఇస్ ద డిస్ప్లేస్మెంట్. దిస్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఇన్ శాండ్. ఓకే ఇక్కడ చూడరా. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఫాలో అవుతుందిగా, ఇనిషియల్ వెలాసిటీ ఎంత 0 అంటే ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ 0, ఫైనల్ వెలాసిటీ ఆల్సో 0. ఓకే అంటే ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ 0, ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఆల్సో 0, అల్టిమేట్లీ 0. ఓకే సో ఎంజీ హెచ్ ప్లస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఆర్ ఇంటూ ఎస్ అబ్బాయి, ఇంతే కదా? ఓకేనా? సో మనకు కావాల్సిన అల్టిమేట్గా force offered by sand resistance Fr. If Fr is the average resistance, and resistance force hai. So Fr is equal to mg by h plus s by s. Okay, Fr is equal to Fr resistance offered by sand. Resistance offered by sand is ultimately Fr is equal to mg bracket begin ఏమవుతుంది 1 plus h by s అయ్యా. This is the very most important formula. So resistive force offered by sand is equal to mg into 1 plus h by s. ఇక్కడ LCM తీసాను కదా, జస్ట్ 1 plus h by s. s plus h అయినా h plus s అయినా ఒకటి అంత. ఓకేనా? ఓకే రైట్ డౌన్. నెక్స్ట్ వన్ అన్న అప్లికేషన్ నెంబర్ 8 రా. సో వాట్ ఈస్ ద, ఇదే క్వశ్చన్ లో రా, వాట్ ఈస్ ద టైమ్ ఆఫ్ పెనిట్రేషన్ ఇన్సైడ్ ద శాండ్ అడిగాను అనుకోండి. సో వాట్ ఈస్ ద టైమ్ ఆఫ్ పెనిట్రేషన్? What is the time of penetration inside this in sand? అంటే దీని కండిషన్ అప్లికేషన్. వాట్ ఇస్ ద టైమ్ ఆఫ్ పెనిట్రేషన్? సో ఎంత టైం పట్టింది ఇది ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి, ఎంత టైం తీసుకుంది? వాట్ ఇస్ ద టైమ్ ఆఫ్ పెనిట్రేషన్? ఓకే ఇన్సైడ్ దిస్ ఇన్ శాండ్. ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ మనకి టైమ్ ఆఫ్ పెనిట్రేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి జస్ట్ ఇంపల్స్ తీసుకుందాం మనం. Impulse is equal to what? Change in moment vera, change in moment. Impulse అంటే ఏంట్రా? Large force acting on a body in a short interval of time, that is called impulse. So impulse is equal to, already we know, change in momentum. So impulse అంటే ఏంటబ్బా? Force into time వేగా, that is equal to change in momentum. Final momentum minus initial momentum. ఇదేంటంటే నెట్ ఫోర్స్ అబ్బాయి, నెట్ ఫోర్స్. ఏది నెట్ ఫోర్స్ ఎంత రాసినట్టు ఇక్కడ చూడండి. సో బాడీ సైడ్ లో డౌన్వర్డ్స్ వస్తుంది, ఇట్లా వస్తుంది కదా. అపోజిషన్ ఫోర్స్
అపోజ్ చేస్తుందండి. అంటే ఫోర్స్ డ్యూ టు శాండ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. అంటే ఎఫ్ఆర్ వచ్చి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. సో యావది నెక్స్ట్ వెయిట్ వచ్చి డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది. గ్రావిటేషన్ ఫోర్స్ వచ్చి డౌన్వర్డ్ డైరెక్షన్. గ్రావిటేషన్ ఫోర్స్ వచ్చి డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది అబ్బాయి. శాండ్ ఫోర్స్ వచ్చి అపోజ్ చేస్తుంది. ఈ శాండ్ ఫోర్స్ అపోజ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఫైనల్గా బాడీ రెస్ట్కి వస్తుంది. కాబట్టి ఫోర్స్ డ్యూ టు శాండ్ ఈజ్ మోర్ దాన్ దట్ ఆఫ్ వెయిట్ ఆఫ్ ద బాడీ. దట్స్ వై ఎఫ్ఆర్ నెట్ రాసిన ఎఫ్ఆర్ మైనస్ ఎంజీ ఇంటూ టీ. ఇది అర్థమైందా? ఎఫ్ నెట్ అంటే ఇక్కడ నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ తీసుకుంటే బాడీ డౌన్వర్డ్ వస్తుంది శాండ్లో డ్యూ టు గ్రావిటీ. ఎందుకు రెస్ట్కి వచ్చిందిరా? బికాస్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్టర్ బై ది శాండ్ ఇట్ కమ్ టు రెస్ట్. సో రెసిస్టెన్స్ ఫోర్స్ జాస్తి ఉండటం వల్ల రెస్ట్కి వచ్చింది. సో రెసిస్టెన్స్ ఫోర్స్ ఎక్కువ కాబట్టి రెసిస్టెన్స్ ఫోర్స్ నుంచి గ్రావిటేషన్ ఫోర్స్ సపరేట్ చేశాను. ఎఫ్ఆర్ మైనస్ ఎంజీ ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు, సో ఫైనల్గా బాడీ ఎట్లా వచ్చిందన్న రెస్ట్కి వచ్చింది కాబట్టి ఫైనల్ వెలాసిటీ శాండ్ లోపల ఫైనల్ ఇది. సో ఎంవి ఈజ్ ఈక్వల్ టు వి వాల్యూ 0 కాబట్టి ఎం ఇంటూ 0 0 మైనస్ ఎం ఇంటూ యూ. ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఇది? శాండ్లో ట్రావెల్ అవుతున్నప్పుడు నుంచి ఓన్లీ మనం శాండ్ గురించి డిస్కస్ చేస్తాం. అప్పటిది అవసరం లేదు మనకి, ఓన్లీ శాండ్. సో యూ ఎంత రూట్ ఆఫ్ 2gh. సో రూట్ ఆఫ్ ఎంత అయిందనా 2gh, సారీ రూట్ ఆఫ్ 2gs. ఇనిషియల్ వెలాసిటీ ఇదే కదా? ఎస్ కరెక్ట్, రూట్ ఆఫ్ 2gh కరెక్ట్. ఓకే, ఇప్పుడు మనకి కావాల్సిన టైం కాబట్టి టైం ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎం ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2gh డివైడెడ్ బై ఎఫ్ఆర్ మైనస్ ఇదిరా. దిస్ ఈస్ ద టైమ్ ఆఫ్ పెనిట్రేషన్. దట్ ఈస్ ద టైమ్ ఆఫ్ పెనిట్రేషన్ రైట్ డౌన్. సో అంటే ఇక్కడ ఒకసారి చూడాలి మనకి. సో మనకి ఇక్కడ ఇది ఈ వెలాసిటీతో అది శాండ్లో ప్రాపగేట్ అవుతుంది కాబట్టి ఈ వెలాసిటీ ఇనిషియల్ వెలాసిటీని కన్సిడర్ చేశాను. ఓకేనా రైట్. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ అప్లికేషన్ నెంబర్ 9. అప్లికేషన్ నెంబర్ 9 రా. సో ఏ బాడీ ఆఫ్ మాస్ m, okay, a body of mass m initially at rest. Next, then after by the application of constant force, okay, its velocity changed by v naught in a time interval t naught. In a time interval t naught. చూడండి ఒకసారి జాగ్రత్తగా. A body of mass m initially at rest, then after by the application of constant force, velocity of the body changes by v naught in a time interval t naught. In this case, body will have certain acceleration. Acceleration A is equal to v naught by t naught. Okay. చూడండి అబ్బాయి, బాడీ ఉంది, దాని యొక్క మాస్ m ఇనిషియల్లీ రెస్ట్ లో ఉంది. నేను కొంత కాన్స్టెంట్ ఫోర్స్ దాని మీద అప్లై చేశాను. వెలాసిటీ ఆఫ్ ది బాడీ ఏమైంది? చేంజ్ అయింది. వెలాసిటీ ఆఫ్ ది బాడీ చేంజెస్ బై v naught in a time interval t naught. Okay. What is the kinetic energy of the body? What is the kinetic energy of the body after a time interval of t? What is the kinetic energy of the body after a time interval of t? Okay, na? So what is the kinetic energy of the body after a time interval of t? Okay. See, according to Working's theorem, already we know net work done is equal to change in kinetic energy. So ikkada work done by applied force ega, applied force W is equal to force into displacement. Force into displacement. S is the displacement of the body by. So that is equal to enter the final minus initial. Okay. This is MA into SO is equal to final kinetic energy minus initial velocity 0 కాబట్టి 0. అరే ఇనిషియల్ kinetic energy, ఇనిషియల్ velocity 0 కాబట్టి ఇనిషియల్ kinetic energy కూడా 0 నే కదా. ఓకే, ఓకేరా. సో ఇక్కడ మనకి ఇక్కడ చూద్దాం అబ్బాయి. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది అల్టిమేట్గా
ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు MAS వచ్చింది. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంది? యూజింగ్ ది ఈక్వేషన్ ఆఫ్ మోషన్ S ఈజ్ ఈక్వల్ టు UT ప్లస్ హాఫ్ AT స్క్వేర్. S ఈజ్ ఈక్వల్ ఇనిషియల్ వెలాసిటీ ఎంత? 0 ప్లస్ హాఫ్ AT స్క్వేర్. అల్టిమేట్ S ఈజ్ ఈక్వల్ ఎంత? డిస్ప్లేస్మెంట్ AT స్క్వేర్. ఓకే, సబ్స్టిట్యూటింగ్ S value in the equation, final kinetic energy you will get. Final kinetic energy of the body is equal to S means what? Half AT square. Okay, half MA square T square. Half MA square. What is the value of A? V naught by T naught. V naught by T naught whole square into T square. This is the final kinetic energy of the body after a time interval T. Okay, Nana? Write down. Next application number 10. Suppose this is the pendulum like of mass capital M. So let us consider a pendulum. Okay, M is the mass of the bob of the pendulum. Okay, one end of the pendulum, one end of the of course pendulum attached to this support, another end will be free. Okay, Nana? So next a bullet is fired. ఏం చేశారంటే బుల్లెట్ తో ఫైర్ చేశారు. ఆఫ్ మాస్ ఎంత? M. ఆఫ్ మాస్ M. సో ఆటోమేటిక్గా ఏమైంది? బుల్లెట్ ఇందులో పెనట్రేట్ అయింది. ఓకేనా? Okay, so then system will rise. ఎప్పుడైతే ఇందులో పెనట్రేట్ అయిందో టోటల్ మాస్ ఎంత అవుతుంది? M ప్లస్ M అవుతుంది. M ప్లస్ M. దీని యొక్క వెలాసిటీ వీరా. ఓకే, ఇక్కడ సిస్టమ్ వెలాసిటీ V1. సిస్టమ్ వెలాసిటీ ఎంత? బై V1. ఓకే, సో దెన్ ద పెండులమ్ విల్ రైజ్ బై a height of h. by height of h అబ్బాయి. ఓకేనా? సో ఇక్కడ దాకా రైజ్ అయింది, టోటల్ సిస్టమ్ మొత్తం రైజ్ అయిందిరా. సో ఇక్కడ దీని యొక్క ఫైనల్ వెలాసిటీ వచ్చి 0. ఫైనల్ వెలాసిటీ వచ్చి 0. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద పెండులమ్? వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద సిస్టమ్? వాడు అడిగాడు. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద సిస్టమ్ ఆర్ పెండులమ్? హైట్ ఎంత? ఒకసారి చూడరా. ఇనిషియల్లీ దిస్ ఇస్ ద పెండులమ్, మాస్ వచ్చి క్యాపిటల్ M ఓన్లీ. ఆఫ్టర్ ఫైరింగ్ ఏ బుల్లెట్, ఈ బుల్లెట్ ఇందులో పెనట్రేట్ అయింది కాబట్టి దీని యొక్క టోటల్ మాస్ ఆఫ్ ద సిస్టమ్ ఎంత అయితే M ప్లస్ M. ద టోటల్ సిస్టమ్ మూవ్స్ విత్ వెలాసిటీ V1. ఓకే, సో దెన్ ఫైనల్ వెలాసిటీ విల్ బి 0 at a height h. What is the height of the system or height of the pendulum? Okay, Nana? In this case, according to Workage theorem, net work done is equal to change in kinetic energy. Okay, na? Correct, right? Okay, this one children. Before that, according to law of conservation of linear momentum, from law of conservation of linear momentum, initial momentum equal to final momentum. Initial momentum is equal to final momentum. Initial momentum bullet by final momentum వచ్చేసి system M plus M into V1. అంతే కదా? ఓకే, V1 with the common velocity of the bullet and bob. V1 with the common velocity of the bullet and bob. So V1 is equal to what? MV by M plus M, right? ఓకే, దీని ఇట్లా ఉంచాలి అబ్బాయి, అవసరం తీసుకుందాం. ఇక్కడ ఎన్ని ఫోర్స్ యాక్ట్ చేస్తారా? ఒకటి గ్రావిటేషన్ ఫోర్సు, మెయిన్లీ గ్రావిటేషన్ ఫోర్సే. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద సిస్టమ్ అన్నాడు. ఓకే, సిస్టమ్ ఎంత హైట్ పోతుంది అన్నాడు. ఇక్కడ గ్రావిటేషన్ ఫోర్స్ యాక్ట్ చేస్తుందనే ఒకసారి కేర్ఫుల్గా చూడరా. సో మనకి ఇక్కడ గ్రావిటేషన్ ఫోర్స్ ఏమో డౌన్ వర్డ్స్, సిస్టమ్ మూవింగ్ అప్ వర్డ్స్. థీటా ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీ, కాస్ 180 -1. అంతే కదా? ఓకే, సో మైనస్ mg, gravitational force mg h is equal to, so final kinetic energy minus initial kinetic energy, final minus initial by, అంతే కదా? minus mg h is equal to
ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ జీరో రా, ఎందుకంటే బాబు ట్రస్ట్కి వెళ్ళిపోయింది పైకి. ఓకే, సర్టన్ హైట్లో మ్యాక్సిమం హైట్లో ఫైనల్ వెలాసిటీ జీరో, మ్యాక్సిమం హైట్ దగ్గర ఫైనల్ వెలాసిటీ జీరో అబ్బాయి, సిస్టమ్ ఫైనల్ వెలాసిటీ జీరో, ఇనిషియల్ వెలాసిటీ ఉంది కాబట్టి v1 ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఇస్ దేర్, దట్ ఈస్ ke1 ఇనిషియల్. ఈ మైనస్ మైనస్ గెటింగ్ క్యాన్సిల్ అంతేనంట్రా. mgh is equal to half m of m v1 square. ఓకేనా, హాఫ్ m v1 square. ఇక్కడ ఒకసారి చూస్తే m గెటింగ్ క్యాన్సిల్. సో ఆన్ క్రాస్ మల్టిప్లికేషన్ ఓకే, మనకు కావాల్సింది ఏంటంటే మనకు కావాల్సింది h కాబట్టి మనం hk తీసుకుందాం. h ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, ఇది h ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 1/2 v1 స్క్వేర్ బై g అవుతుంది అంతేగా. సో 1/2g v1 వాల్యూ రాసేద్దామా, mv బై m ప్లస్ m హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ద height of the system. 1/2g, g is nothing but acceleration due to gravity. Of course 10 or 9.8 తీసుకోవచ్చు. m mass of the bullet, v velocity of the bullet by capital M mass of the bob and small m mass of the bullet. Okay nana, 1/2g mv by m plus m whole square. Okay, write down, this is the last application. Okay, write down nana. ఇక్కడ ఒకసారి నేను చూస్తే మీరు ఇక్కడ మనకి యాక్చువల్గా నెట్ వర్క్ డన్ అంటే ఇక్కడ 2 వర్క్ డన్స్ ఉంటాయి. ఒకటి వర్క్ డన్ బై గ్రావిటేషన్ ఫోర్స్, ఇంకో వర్క్ డన్ బై టెన్షన్. సో టెన్షన్ కూడా ఉంటుంది. వర్క్ డన్ బై టెన్షన్ వచ్చేసి ఎంత అవుతుంది అంటే 0 అవుతుంది, ఎందుకంటే బాడీ ఈ డైరెక్షన్లో డిస్ప్లేస్ అవుతుందా. దిస్ ఇస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బాడీ, దిస్ ఇస్ ద టెన్షన్ అలాంగ్ ద థ్రెడ్. సో వాట్ ఈస్ యాంగిల్ 90 డిగ్రీ, cos 90 ఏమవుతుంది బై 0 అవుతుంది కాబట్టి వర్క్ డన్ బై టెన్షన్ 0 అవుతుంది కాబట్టి అది నేను రాయలేదు. సో ఓన్లీ వర్క్ డన్ బై గ్రావిటేషన్ ఫోర్సే రాశాను. ఓకేనా, ఓకే, రైట్ డౌన్. నెక్స్ట్ పొటెన్షియల్ ఎనర్జీ. ఆల్రెడీ ఐ టోల్డ్ యూ నా పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, రిప్రజెంటేటివ్ లెటర్ యు లేదా ఓఆర్ఆర్ పి, పొటెన్షియల్ షార్ట్ కట్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇంతో రిప్రజెంట్ చేస్తాం జనరల్గా. పొటెన్షియల్ ఎనర్జీ అనేది నేను ఆల్రెడీ చెప్పాను. దీని మీద కొన్ని న్యూమరికల్ సాల్వ్ చేద్దాం. బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ ద న్యూమరికల్ ప్రాబ్లమ్స్, what is meant by potential energy, what is the expression for potential energy, just I told you already in previous class. So basically potential energy ante enna, potential energy means energy possessed by body by virtue of its position or configuration or shape. So generally basic definition of potential energy, the energy possessed by body, the energy possessed by body by virtue of by the body by virtue of the energy possessed by the body by virtue of its position or configuration. Configuration is nothing but shape కదా. అంటే ఒక బాడీకి దాని యొక్క పొజిషన్ వల్ల వచ్చే ఎనర్జీనే మనం పొటెన్షియల్ ఎనర్జీ అంటాము. నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఎగ్జాంపుల్ ఫర్ పొటెన్షియల్ ఎనర్జీ, ఏవే ఎగ్జాంపుల్ చెప్పాను అబ్బాయి, ఎగ్జాంపుల్స్ ఫర్ పొటెన్షియల్ ఎనర్జీ. సో వాటర్ స్టోర్డ్ అప్ on the reservoir. Okay, next that is fan fixed at a certain height. Okay, and ఇంకా ఏం చెప్పుకోవచ్చు మనం పొటెన్షియల్ ఎనర్జీకి. సో హైట్లో ఉన్నటువంటి ఏ బాడీస్కి అయినా సరే జనరల్గా పొటెన్షియల్ ఎనర్జీ అనేది అరైజ్ అవుతూ ఉంటుంది కామన్గా. నెక్స్ట్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ కోర్స్ స్ట్రక్చర్డ్ స్ట్రింగ్ ఆర్ కంప్రెస్డ్ స్ట్రింగ్. ఓకే, consist some potential energy.
దానికి కూడా ఎగ్జాంపుల్ ఫర్ పొటెన్షియల్ ఎనర్జీ చెప్పొచ్చు. జనరల్లీ దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీస్. ఒకటి గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ, రెండోది వచ్చేసి ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ. అవి కూడా నేను నా ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, లాస్ట్ వీడియోస్ ఆల్రెడీ మీరు చూడవచ్చు. కావాలంటే లాస్ట్ వీడియో ఒకసారి చూస్తే మీకు దాని గురించి క్లియర్గా తెలుస్తుంది. సో జనరల్ ఎక్స్ప్రెషన్ ఫర్ పొటెన్షియల్ ఎనర్జీ ఇక్కడ మనకి ఒకసారి చూడాలి బాయ్. జనరల్ ఎక్స్ప్రెషన్ ఫర్ పొటెన్షియల్ ఎనర్జీ ఏంట్రా? ఎక్స్ప్రెషన్ ఫర్ పొటెన్షియల్ ఎనర్జీ వచ్చేసి చూడాలి, ఎక్స్ప్రెషన్ ఫర్ పొటెన్షియల్ ఎనర్జీ వచ్చేసి ఏంట్రా అంటే PE is equal to, that is U is equal to mgh. Potential energy depends upon height. ఎందుకంటే మాస్ ఆఫ్ ద బాడీ అనేది కాన్స్టెంట్, గ్రావిటీ కూడా ఆల్మోస్ట్ కాన్స్టెంట్. సో అందువల్ల పొటెన్షియల్ ఎనర్జీ డిపెండ్స్ అపాన్ హైట్. హైట్ ఇంక్రీజెస్, పొటెన్షియల్ ఎనర్జీ ఇంక్రీజెస్. హైట్ డిక్రీజెస్, పొటెన్షియల్ ఎనర్జీ డిక్రీజెస్. ఓకే. సో మోర్ ఓవర్, suppose on the surface of the body there is no height అనుకుంటే, the body is on the surface of the earth, so there is no height, there is no potential energy. Potential energy ఉండదు. ఓకే. సో జస్ట్ జనరల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ P ఈక్వల్ mgh. దీని డెరివేషన్ కూడా నేను ఆల్రెడీ చెప్పాను. సో ఒకసారి చూడండి, కావాలంటే మళ్ళీ చెప్తాను. సపోజ్ లెట్ us consider a body initially on the earth surface. ఓకే, initially on the earth surface of mass m, of mass m రా. సో మనకి ఇక్కడ దీనికి బాడీ పొటెన్షియల్ ఎనర్జీ ఉండిద్దా అంటే బేసికల్గా ఉండదు, ఎందుకంటే హైట్ లేదు కాబట్టి. దెన్ ఆఫ్టర్ సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ విల్ బి అప్లైడ్ ఆన్ ద బాడీ. ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసిన బై, సో బాడీ విల్ రైజ్ బై హైట్ ఆఫ్ హెచ్ ఐడి రైజ్ ఇన్ బాడీ. ఓకేనా? ఇన్ దిస్ కేస్ సమ్ వర్క్ హ్యాస్ టు బి డన్. నేను కొంత వర్క్ చేశాను. నేను ఏం చేశాను అంటే ఈ బాడీని ఇట్లా పట్టుకుని పైకి లేపాను. అంటే నేను ఇక్కడ కొంత వర్క్ చేశాను. నా ఎనర్జీ కొంత ఏమైందిరా? వేస్ట్ అయింది. ఆ వేస్ట్ అయిన ఎనర్జీ ఏమైంది? వేస్ట్ అయితే ఎనర్జీ ఎప్పుడు కూడా వేస్ట్ కాదనా, ఆ ఎనర్జీ ఏమవుతుంది? ఓకే, నేను కొంత నా ఎనర్జీ లాస్ అయ్యింది కాబట్టి ఆ ఎనర్జీ ఏమవుతుంది? ఆ బాడీ లోపల స్టోర్ అవుతుంది యాజ్ ఏ పొటెన్షియల్ ఎనర్జీ లాగా. ఓకే, దిస్ వర్క్ డన్ బ్రింగింగ్ ఏ బాడీ ఫ్రమ్ లెవెల్, రెఫరెన్స్ లెవెల్ టు సర్టన్ హైట్. రెఫరెన్స్ లెవెల్, దిస్ ఈజ్ రెఫరెన్స్ పాయింట్ బై. సో ఈ రెఫరెన్స్ పాయింట్ ఇంకా సడన్ హైట్కి తీసుకెళ్ళాను. ఇన్ దిస్ కేస్ వర్క్ హ్యాస్ టు బి డన్. దిస్ వర్క్ డన్ స్టోర్డ్ యాజ్ ఏ పొటెన్షియల్ ఎనర్జీ ఇన్సైడ్ ద బాడీ, ఇన్సైడ్ ద బాడీ. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్త చూడరా. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ ఫ్యాన్ని గ్రౌండ్ లెవెల్ ఇంకా తీసుకెళ్ళి సడన్ హైట్లో ఫిట్ చేశాను. ఇక్కడ నేను ఏం చేశాను? కొంత వర్క్ చేశాను. సమ్ వర్క్ హ్యాస్ టు బి డన్ వెన్ ఆఫ్ ద ఫ్యాన్, of course bringing the fan from ground level to certain height. ఇక్కడ ఏమైంది? నాలో ఉన్నటువంటి ఎనర్జీ కొంత లాస్ అయింది. ఈ ఎనర్జీ ఏమైంది? ఈ ఎనర్జీనే పొటెన్షియల్ ఎనర్జీ లాగా ఆ ఫ్యాన్లో స్టోర్ అవుతుంది. మరి అప్పుడు నా ఎనర్జీ దానికి కన్వర్ట్ అయింది కాబట్టి అందులో స్టోర్ అయిపోయి ఉంది. నేను ఎంత హైట్కి తీసుకెళ్ళాను అనేది పొటెన్షియల్ ఎనర్జీ మీద డిపెండ్ అవుతుంది. అంటే నేను ఎక్కువ హైట్కి తీసుకెళ్తే మోర్ పొటెన్షియల్ ఎనర్జీ విల్ బి స్టోర్డ్. ఎందుకంటే నేను మోర్ ఎనర్జీ లాస్ అవుతున్నాను. ఓకే, ఇప్పుడు నా ఎనర్జీ దేనికి వెళ్ళిందా? ఫ్యాన్కి వెళ్ళింది. ఫ్యాన్ సర్టన్ హైట్కి ఫిక్స్ చేశాను. ఓకే, మరి అందులో నా పొటెన్షియల్ ఎనర్జీ ఉందా లేదా? నా ఎనర్జీ దానికి కన్వర్ట్ అయింది కాబట్టి సో నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు? మనం దానికి ఫ్యాన్ కిందకి వెళ్ళి ఉంచున్నాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ బోల్ట్ ఊడిపోయి మన మీద పడింది. సో మనకి బ్లడ్ వస్తుంది ఆటోమేటిక్గా. సో మనం అక్కడ ఏమవుతుంది? నేను అప్లై చేసిన ఎనర్జీ మీకు అప్లై అయింది. ఓకే, ఆ విధంగా మనం పొటెన్షియల్ ఎనర్జీ ఫీల్ అవుతాం. ఓకే, నేను ఇంకా ఎక్కువ హైట్ 6th ఫ్లోర్కి తీసుకెళ్ళాను అంటే నా 6th ఫ్లోర్కి తీసుకెళ్ళాలంటే నా ఎనర్జీ అనేది జాస్తి వేస్ట్ అయింది. ఆ ఎనర్జీ మొత్తం కూడా పొటెన్షియల్ ఎనర్జీ కన్వర్ట్ అయ్యి ఆ ఫ్యాన్లో స్టోర్ అయింది. అక్కడి నుంచి పడితే దాని ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఫీల్ అవుతారు మీరు పొటెన్షియల్ ఎనర్జీ. సో దట్ ఈస్ ద సింపుల్ కాన్సెప్ట్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. సో జనరల్లీ పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఇక్కడ బేసికల్గా దేని మీద డిపెండ్ అయింది అంటే హైట్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఈ రెఫరెన్స్ పాయింట్ ఇంకా నేను బాడీని గ్రౌండ్ ఇంకా సడన్ హైట్కి తీసుకెళ్ళాను బై. ఇక్కడ నేను కొంత వర్క్ చేశాను, నా ఎనర్జీ కొంత వేస్ట్ అయింది. ఆ వర్క్ డన్నే పొటెన్షియల్ ఎనర్జీ లాగా ఈ బాడీలో స్టోర్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏం చేస్తాను? సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ విల్ బి అప్లైడ్ ఆన్ ద బాడీ విల్ రైజ్ బై హైట్ హెచ్. ఓకే, ఇప్పుడు వర్క్ డన్ బై, ఇక్కడ ఏముంది? వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్
ఈక్వల్ అండ్ ఆపోజిట్ టు ద గ్రావిటేషన్ ఫోర్స్. రేయ్, నేను ఇక్కడ ఈ బాడీని పైకి తీసుకెళ్తున్నాను ఎక్స్టర్నల్ ఫోర్స్ యూజ్ చేసి, అంటే నేను ఎగనెస్ట్ ద గ్రావిటేషన్ ఫోర్స్, ఎగనెస్ట్ ద గ్రావిటీ నేను ఆ బాడీని పైకి తీసుకెళ్ళాను. అంటే ఇక్కడ ఒకసారి చూస్తే మీరు ఇక్కడ నేనేమన్నానంటే వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ అండ్ అగైనెస్ట్ ద గ్రావిటేషన్ ఫోర్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఎంత వర్క్ చేశాను అంటే, సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ ఏంట్రా, ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఇంటూ కాస్ థీటా కూడా రాశాను రా. జనరల్ ఫార్ములా అదే కదా, డబ్ల్యూ ఈక్వల్ ఎఫ్ఎస్. ఓకే, ఇక్కడ చూడండి, నేను ఫోర్స్ ఈ డైరెక్షన్ అప్లై చేశాను, బాడీ కూడా ఇదే డైరెక్షన్లో డిస్ప్లేస్ అయ్యింది. డిస్ప్లేస్మెంట్ పైకే ఉంది, అప్లైడ్ ఫోర్స్ పైకే ఉంది. థీటా ఎంత ఇక్కడ 0 డిగ్రీ. సో అయితే ఈ ఎక్స్టర్నల్ ఫోర్స్ అగైనెస్ట్ ద గ్రావిటీ కాబట్టి నేను ఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ఎంజీ రాస్తున్నాను అబ్బాయి. ఓకేనా, ఎస్ ఈజ్ నథింగ్ బట్ హెచ్గా, థీటా వాల్యూ ఎంత 0 డిగ్రీ, కాస్ 0 ఎంత 1, సో ఇంటూ 1. సో వర్క్ డన్ ఈక్వల్ టు ఏమైందిరా, ఎంజీహెచ్. వర్క్ డన్ ఈక్వల్ ఏమైంది, ఎంజీహెచ్. ఓకే, దిస్ వర్క్ డన్ stored as a potential energy inside the body, U is equal to mgh. అది పొటెన్షియల్ ఎనర్జీకి జనరల్ ఫార్ములా. ఓకే, ఇంత ఎనర్జీ బాడీలో ఏమైంది, స్టోర్ అయింది. మనం ఎట్లా ఫీల్ అవుతాం, ఆ బాడీ కిందకి పోయి నుంచొని ఆ బాడీని రిలీజ్ చేశారనుకో, మనకి బ్రేక్ అయ్యి ఆటోమేటిక్ హెడ్ బ్లడ్ వచ్చింది, మనం అప్పుడు ఫీల్ అవుతాం. ఓకేనా, ఓకే. నెక్స్ట్ మీకు ఇంకోటి కూడా చెప్పాను నేను. సో వర్క్ డన్, నెట్ వర్క్ డన్ ఆర్ వర్క్ డన్ బై ద బాడీ విచ్ ఈస్ మూవింగ్ అగైన్స్ ద గ్రావిటీ ఈజ్ ఈక్వల్ టు ది నెగిటివ్ ఆఫ్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ చెప్పాను అబ్బాయి. అంటే నెట్ వర్క్ డన్ ఈక్వల్ టు నెగిటివ్ ఆఫ్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ కూడా చెప్పాను. మీరు కావాలంటే చూసుకోండి వీడియో, అది ఎట్లా వచ్చిందో కూడా చెప్పాను. ఈ ఫార్ములా అనేది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అబ్బాయి. ఓకే, ఫార్ములా అనేది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకసారి కావాలంటే మీకు మళ్ళీ అది ఇంకోసారి మీకు కావాలని చెప్తాను చూడండి ఇక్కడ. సో ఇది ఎట్లా వచ్చింది అనేది ఒకసారి నేను మళ్ళా చెప్తున్నాను చూడండి. సపోజ్ అంటే ఇక్కడ వర్క్ డన్ బై ద ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ, చేంజ్ నెగిటివ్ ఆఫ్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. సపోజ్ ఇక్కడ ఒకసారి చూడండి. సో సపోజ్ దిస్ ఈజ్ ద గ్రౌండ్ అనుకుందాం, దిస్ ఈజ్ ద బాడీ అబ్బాయి. ఓకే కదా, సో సడన్ హైట్లో ఉంది, దిస్ ఈజ్ ద మాస్ ఆఫ్ ద బాడీ. ఎంత హైట్లో ఉందిరా అంటే H1 హైట్లో ఉందనుకుంటారా, H1 హైట్లో ఉంది. అంటే ఈ బాడీ పొటెన్షియల్ ఉందా లేదా, పొటెన్షియల్ ఉంది. ఎంత రాదు పొటెన్షియల్, పొటెన్షియల్ U1 ఈజ్ ఈక్వల్ టు బేసికల్లీ mgh1. mgh1. ఒక నిమిషం చూడండి, ఇక్కడ నేనేం చేశానంటే బాడీని గ్రౌండ్ సర్ఫేస్ కాబట్టి H1 ఐటీ తీసుకెళ్ళాను. సో ఐటీ తీసుకెళ్ళాను కాబట్టి వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంతరా, ఇది W1 లేదా W అనుకోండి. వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ ఎంతరా, ఏమవుతుంది, గ్రావిటీ కిందకి యాక్ట్ చేస్తుంది. చూడండి, గ్రావిటీ కిందకి యాక్ట్ చేస్తుంది అంటే గ్రావిటేషన్ ఫోర్స్ డౌన్వర్డ్ డైరెక్షన్ అండ్ డిస్ప్లేస్మెంట్ అప్వర్డ్ డైరెక్షన్. థీటా వాల్యూ 180, కాస్ 180 -1. సో మైనస్ ఏమవుతుంది, mgh1 అయింది. ఫోర్స్ ఇన్ డిస్ప్లేస్మెంట్ అబ్బాయి, ఇది వర్క్ డన్. ఈ బాడీని ఏడు ఇక్కడ తీసుకెళ్ళాలి, జాగ్రత్త చూడాలి. ఇది వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్, ఇక్కడ ప్లస్ వచ్చింది ఎందుకంటే నేను తీసుకుంది ఇక్కడ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్ తీసుకున్నాను. వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ అయితే నెగిటివే, వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ ఇక్కడ కూడా నెగిటివ్ అయ్యాయి. ఓకే, నెక్స్ట్ ఏం చేశానంటే, సో నేను ఇంకా హైట్ తీసుకెళ్ళాను. ఫ్రమ్ ది అర్త్ సర్ఫేస్ నుంచి ఎంత హైట్లో ఉందంటే H2 హైట్లో ఉంది అనుకోండి, H2 హైట్లో ఉంది. ఇన్ దిస్ కేస్ వర్క్ డన్ బై గ్రావిటేషన్ ఫోర్స్ ఎంతరా, ఇది 1 అనుకోండి అబ్బాయి. వర్క్ డన్ బై గ్రావిటేషన్ ఫోర్స్ ఎంతరా, ఇస్ నథింగ్ బట్ మనకి దీన్ని మనం ఏమనుకోవచ్చు అంటే -U1 కూడా అనుకోవచ్చు. Work done by gravitational force when the body moving from ground level, that is reference level to at a height h2. So in this case minus mg ఏంటిది work done by gravitational force ఎంత height తీసుకెళ్ళాను h2 height తీసుకెళ్ళాను.
వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ డైరెక్షన్ డిస్ప్లేస్మెంట్ తీసుకోవాలి. వర్క్ డన్ బై అప్లైడ్ ఫోర్స్ అంటే అప్లైడ్ ఫోర్స్ డైరెక్షన్ డిస్ప్లేస్మెంట్ తీసుకోవాలి. వర్క్ డన్ బై అప్లైడ్ ఫోర్స్ అన్నాము ఈ కేసులో అప్లైడ్ ఫోర్స్ పైకే ఉంది, డిస్ప్లేస్మెంట్ పైకే ఉంది, పాజిటివ్ అవుతుంది. వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నాం అనుకోండి, గ్రావిటేషన్ ఫోర్స్ డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది, డిస్ప్లేస్మెంట్ అప్వర్డ్ డైరెక్షన్ ఉంది, థీటా వాల్యూ 180 అవుతుంది, కాస్ 180 -1 అవుతుంది. ఓకే, -mgh2. ఓకేరా. ఇప్పుడు దిస్ ఈజ్ -u2 అంతేగా, అంతే కదా. లేదంటే దీన్ని u1 దీన్ని u2 అనుకోండి, ఎట్లయినా ఉంటాయి. మొత్తాన్ని కూడా u1 అనుకోండి, u1 ఇది u2 ఉంటాయి. ఇప్పుడు చేంజ్ ఇన్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వర్క్ డన్ ఫైనల్ మైనస్ ఇనీషియల్. ఓకేనా. చేంజ్ ఇన్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ ఎంతరా -mgh2 మైనస్ u1 అంటే ఎంతరా -mgh1 అంతే కదా. ఓకే, చేంజ్ ఇన్ వర్క్ డన్ ఈ రీజన్ వర్క్ డన్ ఎంత, చేంజ్ ఇన్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు -mg ఏం చేద్దాం, ఇదేమవుతుందా మైనస్ మైనస్ ప్లస్ అవుతుందా. ఓకే, mgh2 ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ముందు ఒక నిమిషం ప్లస్ mgh1 రాయండి, ఇది h2 కదా, డెల్టా డబ్ల్యూ. సో చేంజ్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ కామన్ చేస్తున్నాను కదా, mgh2 మైనస్ mgh1 రాయొచ్చుగా. డెల్టా డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఇదేంటిది u2 మైనస్ ఇది u1. ఓకే, డెల్టా డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ ఏమైందిరా మైనస్ డెల్టా u. ఓకే, సో లైక్ దిస్ నెట్వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ చేంజ్ వర్క్ డన్ ఈక్వల్ టు నెగిటివ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ, నెగిటివ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. ఓకేనా, ఇది దిస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ రే. లేదంటే లేదా ఇటు కూడా రాసుకోవచ్చు, నెగిటివ్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ కూడా రాసుకోవచ్చు. నా మైనస్ ఇటు ఇచ్చారు అంతే, ఏం లేదండి. చేంజ్ ఇన్ వర్క్ డన్ నెట్వర్క్ డన్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ, చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. ఓకేనా, ఇది ఈజ్ ద మెథడ్ ఆఫ్ డెరివేషన్. సో నెట్ వర్క్ డన్ ఈక్వల్ టు లేదా ఓకే ఆఫ్ కోర్స్ చేంజ్ ఇన్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డెల్టా ఇంటూ యూ. డెల్టా యూ అనేది ఏంటి, చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. అఫ్ కోర్స్ దట్ ఈస్ ద వర్కేజ్ థియరం. అంటే ఇక్కడ వర్కేజ్ థియరం మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీలో చెప్పవచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీలో కూడా చెప్పవచ్చు. అంటే వర్క్ డన్ బై ద ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ది చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. అక్కడైతే చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఓకే, ఇప్పుడు ఒకసారి చేద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తారా, ఇక్కడ మనం రెండు ఫోర్సెస్ కన్సిడర్ చేసాం. ఏది పొటెన్షియల్ ఎనర్జీ కేసులో ఏంటంటే ఆ ఫోర్స్ అనేది ఒకటి వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ అయి ఉండాలి, లేదా వర్క్ డన్ బై ఇందాక నేను ఆల్రెడీ మీకు ఈ డెరివేషన్ కూడా చెప్పాను రా, ఏది పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ స్ట్రింగ్ ఆఫ్ kx². ఈ డెరివేషన్ కూడా చెప్పాను, మీరు ప్రీవియస్ వీడియోలో చూడండి. u ఈజ్ ఈక్వల్ టు ½ kx². ఇదేంటిది ఎలాస్టిక్ పొటెన్షియల్ ఇన్ స్ట్రింగ్. ఓకే, ఇదేంటో బై పొటెన్షియల్ ఎనర్జీ బై యాక్షన్ ఫోర్స్ అవ్వచ్చు, లేదంటే పొటెన్షియల్ ఎనర్జీ బై గ్రావిటేషనల్ ఫోర్స్ అవ్వచ్చు. ఈ గ్రావిటేషనల్ ఫోర్సు అండ్ ఎలాస్టిక్ ఫోర్స్ ఏంటి, రెండు కన్జర్వేటివ్ ఫోర్సెస్ నాన్న. సో పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ అప్లికేబుల్ ఫర్ ఓన్లీ కన్జర్వేటివ్ ఫోర్సెస్, పొటెన్షియల్ ఎనర్జీ నాట్ అప్లికేబుల్ ఫర్ నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ అంటే ఫ్రిక్షన్ ఫోర్సెస్, విస్కస్ ఫోర్సెస్, వీటికి పొటెన్షియల్ ఎనర్జీ ఉండదు, డిఫైన్ చేయలేదు, ఇంతవరకు ఎవరు డిఫైన్ చేయలేదు. పొటెన్షియల్ ఎనర్జీ ఓన్లీ ఫర్ కన్జర్వేటివ్ ఫోర్సెస్. ఏంటో కన్జర్వేటివ్ ఫోర్సెస్, వెదర్ ఇట్ ఈస్ గ్రావిటేషనల్ ఫోర్స్ అవ్వచ్చు, లేదా ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అవ్వచ్చు. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్లో కూడా మీకు పొటెన్షియల్ ఎనర్జీ వస్తుంది. అక్కడ మీకు వచ్చేది ఏందా అంటే పొటెన్షియల్ ఎనర్జీ U is equal to minus 1/4πε0 Q1 Q2 by R. ఇది సెకండ్ ఇయర్లో వస్తుంది అబ్బాయి,
ఎలక్ట్రోస్టాటిక్ చాప్టర్లో వస్తుంది. దిస్ ఈజ్ పొటెన్షియల్ ఎనర్జీ బై ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ బై గ్రావిటేషనల్ ఫోర్స్ కూడాను మీకు పొటెన్షియల్ ఎనర్జీ బై గ్రావిటేషనల్ ఫోర్సు -gmm/r. దిస్ ఈజ్ ఏంటిది పొటెన్షియల్ ఎనర్జీ బై గ్రావిటేషనల్ ఫోర్స్. సో ఈ గ్రావిటేషనల్ ఫోర్సు, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సు అండ్ స్ప్రింగ్ ఫోర్సెస్ ఇవన్నీ అన్నీ కూడా ఏంటంటే కన్జర్వేటివ్ ఫోర్సెస్. నేను మీకు కన్జర్వేటివ్ ఫోర్సెస్ చెప్పాను కదా, బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను, నీట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఆ వీడియో కావాలంటే చూడండి. వాట్ ఆర్ కన్జర్వేటివ్ ఫోర్సెస్, వాట్ ఆర్ నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్. ఓకే, సో అల్టిమేట్లీ ఓకే, జస్ట్ లిజన్. జస్ట్ వెయిట్. ఓకే, అల్టిమేట్లీ పొటెన్షియల్ ఎనర్జీ అనేది potential energy is applicable for conservative forces. Okay, potential energy is not applicable for non-conservative forces, right? Non-conservative forces. Okay, next, potential energy may be positive ఉండొచ్చు, potential energy may be negative ఉండొచ్చు, potential energy జీరో కూడా ఉండొచ్చు, ఎక్కడైనా ఎట్లయినా ఉండొచ్చు. potential energy positive ఎప్పుడురా, height will be increases. potential energy negative ఎప్పుడురా, height will be decreases. There is no height, potential energy will be zero. Potential energy will be zero. Okay, Nana? Okay. Next, I will go for some numerical problems about potential energy. Okay, write down. Okay, Nana? So, first problem about potential energy. Potential energy of a body in position A is -40 joules ichchara. Work done by the conservative force in moving the body from A to B is work done by conservative force. Work done by conservative force అంటే conservative force అంటే ఏ ఫోర్స్, గ్రావిటేషన్ ఫోర్సే. ఓకే, మీకు నేను ఇప్పుడే జస్ట్ డెరైవ్ చేశాను, ఒకసారి చూడరా. సపోజ్ నేను బాడీ ఇక్కడ ఉండి లేదా అక్కడ ఉండి సర్టన్ హైట్లో ఉందనుకోండి. సర్టన్ హైట్లో నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఇది H1 హైట్, ఇక్కడ నుంచి ఫ్రమ్ ద గ్రౌండ్ ఇంకా H2 హైట్ తీసుకెళ్ళాం. అల్టిమేట్గా మనకి నెట్ వర్క్ డన్ వచ్చేసి ఎంత వచ్చింది అంటే -Δu వచ్చింది, లేదా -W నెట్ వచ్చేసి Δu చేంజ్ ఇన్ వర్క్ డన్ కూడా రాసుకోవచ్చు, ఎట్లయినా రాసుకోవచ్చు. ఇది ఇప్పుడే జస్ట్ డిస్కస్ చేసాం. మీకు ఇది ఎట్లా కూడా అసలు ఏది తీసుకున్నా కూడా మనకి పొటెన్షియల్ ఎనర్జీ అనేది బేసికల్లీ అంటే work done by the body is equal to change in potential energy. Work done by the body equal to change in potential energy. That is nothing but work energy theorem in case of potential energies. In case of kinetic energy, work done by the force is equal to the change in kinetic energy. Suppose just direct చెప్తుంది చూడండి. ఇక్కడ సపోజ్ బాడీ M ఉంది, ఎక్కడ ఉంది, ఆన్ సర్ఫేస్ ఆఫ్ ది అట్టే ఉంది అనుకోండి. హైట్ ఏం లేదురా, హైట్ జీరో కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ అంతా జీరో. So body is moving from H height, మూవ్ అయింది అంటే ఇక్కడ కొంత నేను ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేశాను. ఓకేనా, ఇక్కడ ఏమవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అంటే ఇక్కడ ఈ కేసులో పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అంటే ఇక్కడ ఏం చేశాను, ఫోర్స్ అప్లై చేశాను. సో నాకు ఇక్కడ ఏం కావాలంటే వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ చెప్పండి ఎంతో. వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్. సో దట్ ఈస్ వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఎంత, బాడీ పైకి వెళ్తుంది, డిస్ప్లేస్మెంట్ అప్వర్డ్స్ ఉంది, డౌన్వర్డ్స్ వచ్చి గ్రావిటేషన్ ఫోర్స్ ఉంది. థీటా ఎంత 180 డిగ్రీ. ఎస్ కాస్ థీటా. ఓకే, ఎఫ్ అంటే ఎంజీ, ఎస్ అంటే హెచ్, కాస్ 180 డిగ్రీ. ఓకేనా, అంటే ఎంత అవుతుంది -mgh. ఇదేంటి, ఇది ఎక్కడ mgh వచ్చింది, ఇదేంటి ఫైనల్ అనుకుంటుంది. ఓకేనా, ఇది ఫైనల్, ఇది ఇనిషియల్. సో మనకి నెట్వర్క్ కావాలంటే
ఫైనల్ మైనస్ ఇనిషియల్. ఫైనల్ ఎంత మైనస్ mgh, ఇనిషియల్ ఎంత 0. అల్టిమేట్గా నెట్వర్క్ డన్ ఎంత అవుతుందా, నెట్వర్క్ డన్ వచ్చేసి మైనస్ ఇవే కదా, లేదా చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. net work done or work done by gravitational force or work done by conservative force or work done by string force or spring force is equal to negative of change in potential energy. This is a very most important formula. ఆ ఫార్ములా మీద మనం అన్ని కూడా ఇప్పుడు ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయబోతున్నాం. జాగ్రత్త చూడండి అబ్బాయి, ఇది పొజిషన్ ఏ అనుకోండి, ఇక్కడ పొజిషన్ బి అనుకోండి, అదే మనకు అవసరం లేదు, నేను రాయట్లేదు. ఓకే ఓకే లేదంటే రాయమంటే రాస్తాను, చూడండి ఒకసారి. ఓకేనా? సపోజ్ దిస్ ఈస్ ద రెఫరెన్స్ లెవెల్ అనుకోండి, దిస్ ఈస్ ద బాడీ మాస్ ఎంరా. సో సర్టన్ హైట్లో ఉంది, ఇక్కడ వచ్చి పొటెన్షియల్ ఎనర్జీ వాడు ఎంత ఇచ్చాడు అంటే మైనస్ 40 జౌల్స్ ఇచ్చాడు. ఎట్ ఏ దగ్గర మైనస్ 40 జౌల్స్ ఇచ్చాడు. ఇక్కడ నుంచి నెక్స్ట్ బీకి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అన్నాడు. ఇక్కడ బి దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అన్నాడు, ఏ దగ్గర పొటెన్షియల్. ఓకే చూడరా, పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఎ బాడీ ఇన్ పొజిషన్ ఏ ఈజ్ మైనస్ 40 జౌల్స్. వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్. వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్ అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ లేదు స్ట్రింగ్ ఫోర్స్ ఏదైనా కావచ్చు. మూవింగ్ ఫ్రమ్ ద బాడీ ఏ టు బి ఈజ్ మైనస్ 20 జౌల్స్. ఫైండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద బాడీ ఎట్ పొజిషన్ బి. ఏంటో ఫార్ములా we know negative of work done is equal to change in potential energy. This is negative of net work done. Okay nana? So what ఎంత ఇచ్చాడు, నెగటివ్ వర్క్ డన్ ఎంత ఇచ్చాడు, వర్క్ డన్ బై గ్రావిటేషన్ ఫోర్స్ ఆర్ కన్జర్వేటివ్ ఫోర్స్ మైనస్ ఆఫ్ వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్ ఎంత ఇచ్చాడు, మైనస్ 20 ఇచ్చాడు. ఓకే ఇది ఫైనల్ మైనస్ ఇనిషియల్. ఫైనల్ అంటే బి అనుకుందాం, ఇనిషియల్ అంటే ఏ అనుకుందాం. ఏ దగ్గర స్టార్ట్ అయ్యి బి దగ్గరికి వచ్చిందా, మైనస్ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. దిస్ ఈజ్ 20 జౌల్స్. ఓకే బి దగ్గర మనం ఫైండ్ అవుట్ చేయాలన్నా మైనస్ ఏ దగ్గర ఎంత ఉందా, మైనస్ 40 ఇచ్చాడు. ఓకేనా? మైనస్ మైనస్ ఏమవుతుంది, యూబి ప్లస్ 40 అవుతుంది. ఈ సైడ్ వస్తే 20 మైనస్ 40 ఈజ్ ఈక్వల్ టు యూబి ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ అట్ బి ఈజ్ ఈక్వల్ ఎంత, మైనస్ 20 జౌల్స్. దట్ ఈస్ ద ఆన్సర్. చూడండి అబ్బాయి, నెగిటివ్ ఆఫ్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ నేను చెప్పాను. పొటెన్షియల్ ఎనర్జీ అనేది అప్లికేబుల్ ఫర్ ఓన్లీ కన్జర్వేటివ్ ఫోర్సెస్. కన్జర్వేటివ్ ఫోర్స్ ఏంటంటే గ్రావిటేషన్ ఫోర్స్ అవ్వచ్చు, స్ట్రింగ్ ఫోర్స్ అవ్వచ్చు, ఓకేనా, ఆర్ స్ప్రింగ్ ఫోర్సెస్. ఇవే ఫ్రిక్షనల్ ఫోర్స్ కాదు, విస్కస్ ఫోర్సెస్ కాదు, అవి నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్. ఓకే సో వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా, చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. దట్ ఈస్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా అండ్ ఆల్సో ప్రాబ్లమ్ ఆల్సో. నెక్స్ట్ ఇక్కడ చూడండి, F is equal to 2x. Energy, which energy, potential energy at a position x equal to 1 is 10 joules. Find potential energy at a distance of 2 meter అనుకోండి, సెంటీమీటర్స్ అనుకోండి, వాటర్ రేట్. ఇక్కడ ఏమైందంటే ఒక బాడీ ఎక్స్ డిస్ప్లేస్మెంట్ ఎక్స్ ఈక్వల్ 1 పొజిషన్లో దాని యొక్క ఎనర్జీ ఎంత ఉందో 10 జౌల్స్ ఉంది. వేరియబుల్ ఫోర్స్ అనేది, ఎందుకంటే ఎక్స్ మూవ్ అవుతుంది బాడీ, ఎక్స్ ఈక్వల్ టు 1 టు ఎక్స్ ఈక్వల్ 2. సో ఎంత ఫోర్స్ అప్లై చేసి బాడీ మీద 2x అప్లై చేశాడరా, ఆటోమేటిక్గా బాడీ యొక్క పొజిషన్ చేంజ్ అయింది. పొటెన్షియల్ ఎనర్జీ కూడా 10 ఇంకా ఎంతో కొంత చేంజ్ వచ్చింది. అది ఎంత అని ఆ ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఎక్స్ ఈక్వల్ టు 2 దగ్గర. సో ఫోర్స్ ఇచ్చాడు అబ్బాయి. నౌ నెగిటివ్ ఆఫ్ కన్జర్వేటివ్ ఫోర్సెస్, వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే మైనస్ కన్జర్వేటివ్ ఫోర్స్ అంటే ఏంట్రా, గ్రావిటేషన్ ఫోర్స్ అవ్వచ్చు, స్ట్రింగ్ ఫోర్సెస్ అవ్వచ్చు. ఓకే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఎక్స్లో ఉంది కాబట్టి మనం ఏం తీసుకుందామా, డిఎక్స్ తీసుకుందామా. ఓకే
Rodden equal to force into displacement is equal to delta u. Delta u అంటే సో ఫైనల్ మైనస్ ఇనిషియల్ అంతే కదా. ఓకే రా. సో వేరియబుల్ కాబట్టి నేను ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. విత్ ఇన్ ద లిమిట్స్ ఇచ్చాడు. ఎక్స్ వాల్యూస్ ఎక్కడి నుంచి స్టార్ట్ 1 ఇంకా ఎక్స్ ఈక్వల్ టు 2 సో మైనస్ ఓకే ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఎంత 2x dx ఓకేనా. ఓకే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2x ఇంటూ dx అవ్వాలి. లిమిట్స్ ఉండేరా 1 to 2 లిమిట్స్ ఉన్నాయి. ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇనీషియల్ వచ్చి 10 జౌల్స్ ఇచ్చాడు ఆల్రెడీ. ఇనీషియల్ వచ్చి 10 జౌల్స్ ఇచ్చాడు ఓకేనా. ఈ మైనస్ అనేది ఆల్రెడీ ఫార్ములాలో ఉందండి. ఫార్ములా ఇది మైనస్ ఓకే 2 ఆల్రెడీ కాన్స్టెంట్ అయ్యి బయట రాస్తున్నా. ఎక్స్ డిఎక్స్ అంటే ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ మీన్స్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఓకే. లిమిట్స్ 1 to 2 ఓకే. ఫైనల్ మైనస్ ఇనిషియల్. ఈ 2 కూడా బయట రాసేయండిరా. మైనస్ 2/2 x1 పొజిషన్ అప్పర్ లిమిట్ 2 స్క్వేర్ మైనస్ లోయర్ లిమిట్ 1 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ మైనస్ ఇనిషియల్. 2 getting cancelled minus 1 is equal to ఎంత అవుతుంది 2 స్క్వేర్ అంటే 4 minus 1 is equal to uf minus 10 అంతే కదా. ఎంత అవుతుందా 4 minus 1 3 అంటే minus 3 ultimately into 1 minus 3 is equal to uf minus 10 ఈ సైడ్ వస్తే ఎంత అవుతుందా. సో minus 3 plus 10 is equal to uf that is uf final potential energy is equal to 7 joules. So ఎంతది ఆన్సర్ 7 joules అదే బై ఓకేనా. రైట్ ఓకే. Now problem number 3 nana F applied force that is conservative force acting on the body is 3 I cap plus 4 J cap. Initial potential energy at a position 0, 1 is 10 joules and what is the potential energy at the position 2, 3 is 100. Final potential energy at a points 2, 3 find out చేయాలి మనం. ఓకే ఇక్కడ ఒకసారి చూస్తారా ఆల్రెడీ మీరు negative of conservative forces, negative of work done by conservative force equal to change in potential energy. This is the standard formula. Okay. So ఇక్కడ ఒకసారి చూడండి work done అంటే ఏంటన్నా force into displacement. Okay. Force into displacement is equal to final minus initial. Okay. ఇక్కడ dr అంటే ఏదో చూడండి ఒకసారి. ఇది ఫోర్స్ కదా, దిస్ ద డాట్ ప్రొడక్ట్, డన్ ఇస్ ద స్కేలార్ క్వాంటిటీ. సో dr అంటే ఒకసారి చూడండి. సో ఇక్కడ మీకు ఇది ఏంటిది x, ఇది y, ఇది x, ఇది y అంతే కదా. సో r1 ఈజ్ ఈక్వల్ టు ఇది రాస్తున్నాను అన్న. r1 ఈజ్ ఈక్వల్ టు జనరల్ ఫార్ములా ఇది xi క్యాప్ ప్లస్ y j క్యాప్ కదా. r ఇస్ ద పొజిషన్ వెక్టర్ ఇన్ xy ప్లేన్. సో r1 is equal to x1 ఎంత ఇది 0 అంటే 0 I cap ప్లస్ y ఇదే కదా y. సో j cap 1 j cap. నెక్స్ట్ r2 అంటే ఈ పొజిషన్ చూడండి, r2 పొజిషన్ 2 I cap ప్లస్ 3 j cap. ఓకేనా. ఓకే ఇంతవరకు ఇది బాగానే ఉంది. ఇప్పుడు dr is equal to r2 minus r1 డిస్ప్లేస్మెంట్ అన్న. r2 రాయండి ఇక్కడ 2y plus 3j minus 0 I cap plus j cap. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్ 2 minus 0 2 I cap plus 3 minus j 2 minus 0 2 3 minus 1 2 3 minus 1 రా 2 j cap. ఇది dr బార్ ఇక్కడ రాస్తాను కదా. ఇది జస్ట్ అట్లా బాక్స్లో పెట్టుకోండి.
సో ఇక్కడ రాస్తున్నాను మైనస్ ఆఫ్ ఎఫ్ అంటే 3i క్యాప్ ప్లస్ 4j క్యాప్. ఓకే, డిఆర్ అంటే ఎక్కడ చూడరా 2i క్యాప్ 2j క్యాప్. ఓకే, క్లోజ్. ఫైనల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి పొటెన్షియల్ ఎనర్జీని. ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ వచ్చేసి 10 ఇచ్చాడు. ఇప్పుడు ఇదంతా డాట్ ప్రొడక్ట్ కదా, 3 into 2 6 i dot i 1 ప్లస్ 4 into 2 8 j dot j 1. ఓకే, దట్స్ ఆల్. దిస్ ఈజ్ మైనస్ uf మైనస్ 10. ఇదంతా అయితే ఇది 14 అంతే కదా, 14 అంటే మైనస్ 14 అల్టిమేట్ మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు uf మైనస్ 10. ఈ సైడ్ వస్తే మైనస్ 14 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు uf. అల్టిమేట్లీ ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు వాట్ 4 జౌల్స్. ఓకేనా, కరెక్ట్గా ఉందా? మైనస్ 4 జౌల్స్, సారీ మైనస్ 4 జౌల్స్. ఓకే, దిస్ ఇస్ ద కంప్లీటెడ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి బాయ్, conservative force acting on the system is equal to x square I cap plus y j cap plus z square k cap. Okay, initial position of potential energy at the position 0, 1, 1 is equal to 10 joule. What is the potential energy at the position 2, 3, 2 is? అడిగారా ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ అడిగారు బాయ్. ఇక్కడ మనం డాట్ ప్రొడక్ట్ చేసేకి అక్కడ చూడండి స్క్వేర్ ఉంటాయి కాబట్టి దట్ ఈస్ ద వేరియబుల్ అనే. సో మస్ట్ అండ్ షుడ్ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఇంటిగ్రేట్ చేయాలి. ఓకే, విత్ ఇన్ ద లిమిట్స్, లిమిట్స్ ఇవి. ఓకేరా, ఇప్పుడు ఫార్ములా ఏంట్రా, వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, మైనస్ వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కదరా, ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ మైనస్ ఇనీషియల్. ఓకే, మైనస్ ఫోర్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ఐ క్యాప్ ప్లస్ వై జే క్యాప్ ప్లస్ జెడ్ స్క్వేర్ కే క్యాప్. ఓకేనా, ఇంటూ డిఆర్ అంటే ఇన్ XYZ కోఆర్డినేట్ సిస్టమ్ రా. డిఆర్ అంటే మీకు xi క్యాప్ dxi క్యాప్ dyj క్యాప్ అండ్ అది కూడా రాసి చూడండి, dxi క్యాప్ dyj క్యాప్ ప్లస్ dz k క్యాప్. XYZ కోఆర్డినేట్ సిస్టంలో డాట్ ప్రొడక్ట్ అనేది డాట్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు uf మైనస్ ui. ఇక్కడ ఒకసారి చూడండి, x స్క్వేర్ dx i డాట్ i 1 అవుతుంది. ఇక రిమైనింగ్ మొత్తానికి కూడా ఏమవుతుంది, ఈ ఐతో jk మల్టిప్లై చేసి 0 అవుతుంది. అంటే మనకి వచ్చేది ఏంటంటే అల్టిమేట్గా చూడండి అబ్బాయి, ఒకసారి ఇంటిగ్రల్ కూడా అప్లై చేస్తున్నాను. ఇంటిగ్రల్, సో ఎక్స్కే ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్ కాబట్టి ఇది కూడా ఎక్స్ వై జెడ్. ఇది లోయర్ లిమిట్, ఈ అప్పర్ లిమిట్ రా. ఇంటిగ్రల్ ఎక్కడి నుంచి 0 to 2 కదా, ఫస్ట్ 0 to 2 ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ఎక్కడి నుంచి 1 to 3 y dy ప్లస్ ఇంటిగ్రల్ మూడోదిరా 1 to 2 z స్క్వేర్ dz బై. ఓకే, కంప్లీటెడ్. దట్ ఈస్ ఈక్వల్ టు ఫైనల్ మైనస్ ఇనీషియల్ వచ్చి 10. ఓకేనారా, ఇప్పుడు దీన్ని మనం ఇంటిగ్రేట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది మైనస్ ఆఫ్ చూడరా ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఎక్స్ క్యూబ్ బై 3గా లిమిట్స్ 0 to 2 ప్లస్ ఇదిరా వై డివై వై స్క్వేర్ ఇంటిగ్రల్ వై డివై వై స్క్వేర్ బై 2 లిమిట్స్ 1 to 3 ప్లస్ జెడ్ క్యూబ్ బై 3 లిమిట్స్ 1 to 2 that is equal to uf minus 10. ఓకే, బాగానే ఉంది. మైనస్ ఇటు కామన్ ఉంది కాబట్టి పక్కన రాసేసేయండి. 1/3 కామన్ తింటా, 1/3 బయట రాస్తున్నాను.
ఓకే అప్పర్ లిమిట్ x ఉన్న పొజిషన్ అప్పర్ లిమిట్ అయితే 2 క్యూబ్ అంటే 8 గా ఇది -0 ఓకే ప్లస్ 1/2 అవుట్ సైడ్ రాయండి 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 1 స్క్వేర్ అంటే 1 నెక్స్ట్ ప్లస్ 1/3 అవుట్ సైడ్ instead of z first of all we substitute upper limit then after minus lower limit so 1/3 is the common term so ఏమవుతుంది 2 cube means 8 minus 1 cube is nothing but 1 అంతే కదా ఫైనల్ మైనస్ ఇనిషియల్ ఓకే ఇది చూడరా 8/3 ప్లస్ ఇదెంత అవుతుంది 9 minus 1 8/2 ఓకే ప్లస్ ఇది 8 minus 1 7/3 that is equal to final minus initial LCM ఎంత 6 LCM 16 24 14 ఓకే కదా ఫైనల్ మైనస్ ఇనిషియల్ అదే ఇక్కడ 6 ఎల్సిఎం ఉంది ఎల్సిఎం చేశాను చూసుకోవచ్చు ఓకే ఇది రబ్ చేస్తాను బాయ్ ఎంత అవుతుందా మైనస్ ఆఫ్ ఎంత ఇది 40 54 డివైడెడ్ బై 6 is equal to final minus 10 ఎంత ఇది 9 minus 9 ఈ సైడ్ వస్తే ప్లస్ 10 that is final ఎంత ఇది 1 joule final potential energy is equal to what 1 joule okay write down okay Nana next problem number 5 problem number 5 Nana listen carefully this is the string one end of the string attached to the rigid support another end added by a mass okay the mass of the body is pulled by some force it displaced by 1 meter again pulled by some force again displaced by 1 meter okay so this is the initial position Nana ఇనిషియల్ పొజిషన్ ఇంకా మొత్తం అది ఎంత డిస్ప్లేస్ అయిందిరా 2 మీటర్ డిస్ప్లేస్ అయింది అల్టిమేట్గా ఒకసారి చూడండి ఎప్పుడైతే మనం ఈ మాస్ ఆఫ్ ద బాడీని పుల్ చేసామో ఆటోమేటిక్గా ఏమవుతుంది ఇందులో సమ్ టెన్షన్ క్రియేట్ అవుతుంది సమ్ వర్క్ అనేది స్టోర్ అవుతుంది ఆ స్టోర్ అయిన వర్క్ని మనం పొటెన్షియల్ ఎనర్జీ అంటాం ఎందుకంటే నేను ఇక్కడ వర్క్ చేస్తున్నానన్నా రే ఈ బ్లాక్ నేను ఇట్లా లాగాను ఇక్కడ పెట్టేశాను ఈ బ్లాక్ మోర్ వెయిట్ ఉంది అప్పుడు ఆటోమేటిక్ ఇందులో టెన్షన్ జాస్తి క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్ ఎనర్జీ అనేది స్టోర్ అవుతుంది నేను వర్క్ చేశాను కదా ఆ వర్క్ అనే స్టోర్డ్ యాజ్ ఏ పొటెన్షియల్ ఎనర్జీ ఇన్సైడ్ ద స్ట్రింగ్లో స్టోర్ అయిపోయి ఉంటుంది ఓకే ఫోర్స్ కాన్స్టెంట్ వచ్చి 100 Newton/meter ఇచ్చాడు ఫైండ్ వర్క్ డన్ బై స్ప్రింగ్ ఫోర్స్ అన్నాడు ఓకే ఓకే ఇక్కడ ఒకసారి చూస్తే వర్క్ మనం ఆల్రెడీ తెలుసు మనకి ఏంద్రా వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఎనర్జీ అవ్వాలి అయితే ఇక్కడ ఏ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీని స్ట్రింగ్ డెరివేషన్ నేను ఆల్రెడీ చెప్పాను మీరు వర్క్ ఎనర్జీ పవర్ వీడియోస్ కనుక చూస్తే డెరైవ్డ్ ఎక్స్ప్రెషన్ ఫర్ పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ ఏ లోడెడ్ స్ప్రింగ్ హాఫ్ kx². నేను చెప్పాను డెరివేషన్ మీరు కావాలంటే వీడియోస్ ఒకసారి బ్యాక్కి వెళ్ళి చూడండి. ఇప్పుడు చూద్దాం వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్సెస్. కన్జర్వేటివ్ ఫోర్స్ ఎగ్జాంపుల్ గ్రావిటేషనల్ ఫోర్స్ అవ్వచ్చు లేదా స్ట్రింగ్ ఫోర్స్ అవ్వచ్చు. దిస్ ఇస్ ద స్ట్రింగ్ ఫోర్స్ ఆర్ స్ప్రింగ్ ఫోర్స్. ఓకే వాడు ఏమడిగాడంటే ఫైండ్ వర్క్ డన్ బై స్ప్రింగ్ ఫోర్స్ అన్నాడు. వర్క్ డన్ బై స్ప్రింగ్ ఫోర్స్ is equal to change in potential energy. So potential energy in string final minus initial kadara. So work done by spring force is equal to final వచ్చేసి
ఫైనల్ ఎక్కడ డిస్ప్లేస్ అయ్యిందా ఈ పొజిషన్కి 2 మీటర్ అయింది అంటే హాఫ్ కే x2 స్క్వేర్ మైనస్ హాఫ్ కే x1 స్క్వేర్. సో 1/2 కే కామన్ తీస్తే x2 స్క్వేర్ x2 ఎంత 2 స్క్వేర్ అంటే ఎంత 4. అరే రిఫరెన్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలన్నా రిఫరెన్స్ పాయింట్ ఇంకా తీసుకోవాలి ఫస్ట్. ఓకే x1 వచ్చి ఫస్ట్ డిస్ప్లేస్ 1 తర్వాత ఇంకో 1 అయింది అంటే ఫైనల్గా 2 అయింది. ఇనిషియల్ 1 అయింది రిఫరెన్స్ పాయింట్ ఇంకా తీసుకోవాలి. ఇనిషియల్ వచ్చి 1 అయింది ఫైనల్ వచ్చేసి అంటే ఓవరాల్గా 2 అయింది చేంజ్ కాబట్టి 2 - 1 అంటే ఈ గ్యాప్ వచ్చేసి వర్గం నెట్వర్క్ అని వస్తుంది. 1/2 కే x2 వాల్యూ 2 నైనా x2 వచ్చేసి 2 x1 వచ్చేసి 1. సో 2 స్క్వేర్ అంటే 4 మైనస్ x1 1 స్క్వేర్ అంటే 1. ఓకే సో 1/2 ఇంటూ కే వాల్యూ 100 ఇచ్చాడు 4 - 1 3 రా ఎంత అవుతుంది 50యా. సో 150 జౌల్స్. సో వర్క్ డన్ బై స్ప్రింగ్ ఫోర్స్ ఈ మైనస్ అటు రాస్తున్నాను రా మైనస్ 150 జౌల్స్ మైనస్ 150 జౌల్స్. ఓకేనా దిస్ ఇస్ ద సింపుల్ ప్రాబ్లం. ఓకే ఇది మనకి ఆల్రెడీ ఒకసారి సిఈటీలో అడిగాను నేను. ఇది చూద్దాం. దిస్ ఇస్ ద ఇంక్లైన్ సర్ఫేస్. ఆన్ ఇంక్లైన్ సర్ఫేస్ one mass of the body will be hanging. Okay, by the application of force it will displaced by x on inclined surface. Theta be the angle of inclination. Okay, find the displacement of the block. Find the displacement of the block. Okay, అరే బ్లాక్ ఇక్కడ నుంచి డిస్ప్లేస్ అయిందమ్మా x మీకు ఆల్రెడీ నేను చెప్పాను. సో మనకి వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ ఆల్వేస్ డౌన్వర్డ్ డైరెక్షన్ దట్ ఈస్ యావది weight of the body always downward that is mg. This is what mg sin theta by this is what normal reaction it is controlled by mg cos theta. Okay చూడండిరా work done by conservative is equal to change in potential energy. Change in potential energy బాగానే ఉంది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి కన్జర్వేటివ్ అంటే స్ప్రింగ్ ఫోర్స్ కాబట్టి ఇక్కడ చూడండి ఒకసారి అడిగింది మనకి డిస్ప్లేస్మెంట్ అడిగాడు అబ్బాయి. ఒకసారి చూడండి ఇక్కడ కన్జర్వేటివ్ ఫోర్స్ అంటే గ్రావిటేషన్ ఫోర్స్ లేదా స్ప్రింగ్ ఫోర్స్. ఎటు ఉంది గ్రావిటేషన్ ఫోర్స్ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. గ్రావిటేషన్ ఫోర్స్ డౌన్వర్డ్ డైరెక్షన్ బాడీ కూడా డౌన్కి మూవ్ అవుతుందా బాడీ కూడా డిస్ప్లేస్మెంట్ కూడా డౌనే బోత్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్. తేడా ఇక్కడ 0 cos 0 వచ్చేసి 1 అవుతుంది. ఓకే మైనస్ ఆఫ్ ఏమవుతుందా అంటే గ్రావిటేషన్ ఫోర్స్ mg ఈ మైనస్ ఫార్ములాలో ఉంది mg sin theta దిస్ ఇస్ ద గ్రావిటేషన్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ వచ్చి ఎంత డిస్ప్లేస్ అయింది అది ఓన్లీ x అయింది ఓన్లీ x అయింది. దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుందా ఇనీషియల్ ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీస్ ఫైనల్ మైనస్ ఇనిషియల్ బాగానే ఉంది మైనస్ mg sin theta ఇంటూ ఎక్స్ ఫైనల్ ఎంత హాఫ్ kx స్క్వేర్. ఇది ఫైనల్ డిస్ప్లేస్మెంట్ ఇదే కదా ఇక్కడ ఇది రిఫరెన్స్ పాయింట్ అబ్బా ఇది ఫైనల్ ఎక్కడికి వచ్చింది. ఇనిషియల్ అసలు 0 ఇనిషియల్ కరెంట్ ఎందుకంటే ఇది డిస్ప్లేస్మెంట్ కాదు జనరల్గా అది స్ట్రింగ్ లెంత్ ఇది అంతే. సో ఎంత డిస్ప్లేస్ అయింది x అంటే ఫైనల్ వచ్చేసి x అయింది కాబట్టి ఫైనల్ పొటెన్షియల్ వచ్చి హాఫ్ kx స్క్వేర్ ఇనిషియల్ వచ్చి 0. ఓకే ఇప్పుడు చూడండి క్యాన్సిలేషన్ ఏంటబ్బాయి x క్యాన్సిల్ అవుట్. ఓకే ఫైనల్లీ x కావాలి మనకి x ఈజ్ ఈక్వల్ టు ఆన్ క్రాస్ మల్టిప్లికేషన్ మైనస్ 2mg sin theta minus 2mg sin theta by k. This is the displacement. Okay na, that is what displacement. Okay, yes correct. X is equal to minus 2mg sin theta by k. Okay na, write down.